నమస్తే. గౌరవ తల్లిదండ్రులు, మంచి తల్లిదండ్రులకు ప్రణామములు. మంచి తల్లిదండ్రులు పిచ్చి తల్లిదండ్రులు ఉంటారా అని అనొద్దు ప్లీజ్. ఉంటారు. బాధ్యత లేని వాళ్ళు, పిల్లల గురించి ఆలోచించడం రాని వాళ్ళు, సరైన నిర్ణయాలు తీసుకోలేని వాళ్ళు. అంటే ఇంకా మాటలు చెప్పాలంటే, పాము తన గుడ్లను తానే తింటుంది అంటారు. కళ్ళు కనపడతాయి, కానీ నేటి తల్లిదండ్రులు బాధ్యతారాహిత్యం అనుకోవాలో, అజ్ఞానం అనుకోవాలో, అహంకారం అనుకోవాలో నాకు తెలియదు. కానీ పిల్లలకేమీ చదువు రావట్లేదని తెలిసినా స్కూళ్ళు ఇచ్చేటువంటి హోంవర్కులు చేపించుకుంటూ హోమ్ థియేటర్లను పెట్టుకుని హోంవర్కులు చేపిస్తూ ఆ స్కూళ్ళకు బానిసలుగా మారిపోయారంటే నమ్ముతారా? స్కూళ్ళు ఏమీ చేయలేవు, కానీ మీరే మెంటల్గా బానిసల్లా మారిపోయారు. అమ్మో, స్కూల్ మంటే తప్పిస్తారేమో, స్కూల్ మంటే ఊరుకోరేమో. ఆలోచించండి. మీకు అసలు 1వ తరగతి నుంచి ట్యూషన్లు ఏంటి మేడం గారు? ఆలోచించండి అమ్మా. నేను ఎంత రైటా రాంగా? చదువు ఎవరు చెప్పాలి? 1 నుంచి 5వ తరగతిలో చదువు నేర్చుకోవడానికి కదా పిల్లడు వెళ్ళేది. మరి ఆ నేర్పే విధానాన్ని వాళ్ళు నేర్పకుండా ఇంటికి హోంవర్క్లు ఇస్తే అవి పైదండ చూసి ఎక్కిస్తే పిల్లలకు చదువు వస్తుందా? ఎన్ని సంవత్సరాలు రాసిన నేను ఉపయోగం ఉందా? ప్రొనౌన్సియేషన్ బట్టి తెలుగులో రాయలేరు, హిందీలో రాయలేరు, ఇంగ్లీష్లో రాయలేరు, మ్యాథమెటిక్స్ మినిమం స్టాండర్డ్స్ లేవు. మరి ఇవన్నీ తెలిసిన ఇంజనీరింగ్ చదువుకుని పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయినటువంటి తల్లిదండ్రులు ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు? ఇదేంటారా, నా పిల్లలు 8th క్లాస్కి వచ్చారు, 9th క్లాస్కి వచ్చారు, చదవడం రావట్లేదండి. ఆ మాస్టర్ నెల రోజు చెప్తానంటున్నాడు, ప్రయత్నిద్దాం. ఏటో 1,50,000 కడుతున్నాం, 2 కడుతున్నాం, 2.5 కడుతున్నాం, 30,000 కడుతున్నాం. ఎవరు స్తోమతలను బట్టి వాళ్ళు కడుతున్నాం. రోజుకి 8 గంటలకు వెళ్ళిన విద్యార్థి 4 దాకా ఉంటున్నాడు. అసలు ఇదేమి నేర్చుకుంటున్నాడు? ఈయనేంటి 10 గంటల్లో చెప్తానంటున్నాడు. అంత ఫోకస్డ్ ఎడ్యుకేషనా? ఎలా ఉంటుంది? ఏం ఒక జత బట్టలు కొని అవతల పారేసినంత లేదు నాకు ఇచ్చే డబ్బులు. కానీ ప్రతి నిమిషంలోనూ, ప్రతి గంటలోనూ విద్యార్థికి ఆనందాన్ని ఇవ్వగలరు. దయచేసి మీ పిల్లల భవిష్యత్తుకు మీరే ఆలోచించండి. ఏ ప్రభుత్వాలు మిమ్మల్ని ఏమీ ఆంక్షలు పెట్టడం లేదు, వదిలేసినాయి. నువ్వు స్కూల్లో అందరూ ప్రమోట్ చేయమని స్కూల్స్కి చెప్తున్నారు. మంచి నిర్ణయాలు తీసుకోండి, బానిసల్లా కాదు. రోమన్ల కాలంలో చూసాం బానిసలు, ఇప్పుడు చూస్తున్నాం తల్లిదండ్రులని స్కూళ్ళకు బానిసల్లా.